సూసైడ్ చేసుకునే స్థితికి దిగజారిపోతున్నాం అనే దాకా వీడియోలు ఫోటోలు సూసైడ్ అట్లా కొడితే ఊకుంటారా? గగ్గోలు చేస్తుండే కదా, మద్దతు డెలివరీకి వచ్చిన మద్దతు డెలివరీ చేయాలి. నాకు 3 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నాడు, నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్, బతకాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్. మీ కాలు మొక్కుతా సార్, టీఎస్సీ పోస్ట్పోన్ చేయండి సార్. మేడం అందులో సూసైడ్ లెటర్స్ కూడా ఉన్నాయి. సూసైడ్ ఒక్క నిమిషం అందులోనే ఉంది, మీరు ఒక్కసారి పైన చూడండి. సూసైడ్ లెటర్స్ కూడా మీరు చూపించాల్సినటువంటి అవసరం మీరు, ఎందుకంటే అడ్డ మీద కూలోళ్ళు సూసైడ్ లెటర్స్ రాస్తారా? అడ్డ మీద కూలోళ్ళు మేము పెయిడ్ ఆర్టిస్టులం అయితే మేము చచ్చిపోవడానికి మంచి పని అయితే మొండిగానే ఉన్నారు. చూపించండి, అధికారులు చూస్తారు. దయచేసి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. రైట్, ఇది లెటర్స్ ఉన్నాయి కనిపించదు కాబట్టి నేనే చదివి వినిపిస్తాను. సందేశపత్రం ప్రియమైన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందేశ పత్రాలు వద్దు. ఎందుకు అంటే మేము తోటి నిరుద్యోగులకి విద్యార్థులకి మేము ధైర్యమే ఇస్తాం, ధైర్యమే ఇస్తాం. 10 ఏళ్ళు మా జీవితాలను అంటే ఇక్కడ రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్న దాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఏ పార్టీ మేము దాంట్లో ఇన్వాల్వ్ చేయట్లేదు, ఇంకా గో బ్యాక్ అనే అంటున్నాము. వాళ్ళు జెన్యూన్ గా హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు సృజన, హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సృజన గారు. ఎంత జెన్యూనిటీ ఉన్నది అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు, అధికార పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఈ పార్టీలు, అధికార పార్టీలు ఉన్నా ఇంతకు ముందు ఉన్న ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే గద్దెనెక్కుతారో పులులు సింహాలు కాదండి వాళ్ళు. ఇంత అధికారం చెలాయించక్కర్లేదు, ఇంత పెత్తనం. మరి ఈ పోలీసులు ఏంటండి నాకు అర్థం కాదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడేస్తారా? గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, బిఎడ్ అయిపోయి ఉన్నారు, ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైనా కనీసం విలువ ఉండాలి కదా మనుషులకి. ఇంత ఘోరం ఏంటి మేడం?